కృష్ణుడే నీ మార్గదర్శి, నీలోనే ధైర్యం ఉన్నదని గీతలోని శ్లోకమే నీ జీవితం యొక్క హృదయం. విలువలేని అసలైన బలం సంస్కృతిని గొప్పతనం. ఓ యువత, నీవే భవిష్యత్తు, నీవే భారత గర్వం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. ధర్మమున్న భూమిలో యుద్ధం నీతి కోసం జరుగుతుంది. నీవు కూడా నీలోని మంచి చెడులకు మధ్య కురుక్షేత్రంలో ఉన్నవాడివే. సత్యపథాన నడిచే నీ ప్రతి అడుగు ఓ ధర్మయుద్ధమే. చిన్న ఆశయాలకే కదలవద్దు, గొప్ప లక్ష్యం దిశగా సాగు. అర్థం లేని ఆన్లైన్లో కాక అర్థవంతమైన సాధనలో కృష్ణుడు నీకు శరణు, నీలో ధైర్యం పరిష్కారం. అభిమానంతో కాదు, అహింసతో దేశ సేవ చేయు. క్లిక్ చేసే వేలదారులు నీ గమ్యాన్ని మరిచిపోతాయి. పరులను చూసి కాక పరమాత్మను చూసి బతకాలి. నువ్వే నిన్ను గెలుచుకో, అదే గీత విజయం. ఆత్మవిశ్వాసమే నీ అసలైన ఆయుధం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మం క్షీణించినప్పుడు కృష్ణుడు అవతరిస్తాడు. నీ లోపలే ఆ కృష్ణుడు ఉన్నాడు. నీవే మార్పు, నీవే ధర్మ పునరుద్ధారానికి మొదటి దీపం. అందరూ సెల్ఫీల కోసం వెతుకుతున్నారు, నువ్వు స్వీయత కోసం ఎదురు చూడు. ఓ యువత, నీ ఆలోచనలు దేశానికి దిక్సూచి కావాలి. ఇన్స్టాలో కాక అంత చైతన్యంలో వెలుగు వెలుగు. గీతలో జ్ఞానం నిన్ను వెలిగించబోయే తేజస్సు. నువ్వు నిద్రపోతే దేశం తల వంచుతుంది. నువ్వు చదువుకుంటే దేశానికి కిరీటం తయారవుతుంది. నీ శ్వాసలో కృష్ణనామం కలిపే ప్రయత్నం చేయు. నీ పనిని పూజగా భావించే ధ్యానం తలపెట్టు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు కర్తవ్యమే అధికారం, ఫలితాలపై కాదు. పని మీద ప్రేమ పెట్టు, ఫలితం మీద మమకారం వద్దు.
అది గీతలోని జీవిత గమ్యం, సత్కార్యం నీ ధర్మం. నీ కీబోర్డ్లో కృష్ణుడు ఉంటే నీ వాక్యాలే శ్లోకాలవుతాయి. నీ షేరిల్లో సేవ ఉంటే సమాజమే ఆలయం అవుతుంది. నీ గమ్యం శ్రీకృష్ణుడైతే జీవితం పరమార్థం పొందుతుంది. నీవే గీత జ్ఞానానికి ప్రియ భక్తుడవుతావు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. జ్ఞానం గురువు పాదాల దగ్గరే లభిస్తుంది. సేవతో ప్రశ్నలతో నీ సద్గురువు కృష్ణుడు దేశం ఈ ముగ్గురిని